ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అవతల జరిగే చూస్తున్నావు కదా, వాళ్ళు పెద్ద పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆ DNA రిజల్ట్ మార్చకపోతే మన బతుకులే మారిపోతాయి. అక్కడికే వెళ్తున్నాం. మళ్ళీ ల్యాబ్ కా? అమ్మో, పోయినసారిది గుర్తుకొస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. అప్పుడేదో తప్పించుకున్నాం, కానీ ఈసారి దొరికితే ఒంటి మీద బెత్తలు విరుగుతాయి. అసలే నువ్వు ఆటో ఎక్కుతూ పడిపోయావు, అపశకునం అనిపిస్తోంది. ఏ ఆపో, భయపడితే పనులు ఎలా అవుతాయి? మనం ఎలా సక్సెస్ అవుతాం? పడ్డాం కదా అని ఆగిపోతావా? మళ్ళీ లేచి పరిగెత్తాలి. మన ప్రయత్నం మానుకుంటే మన బతుకులు తారుమారైపోతాయి. ముందు ఆ పీడ ఇంట్లోంచి విరగడైపోవాలంటే మనం భయపడకుండా ముందడుగు వేసి తీరాల్సిందే. ఈ శక్తి ఒక్కసారి అనుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఏం వెనక్కి తగ్గిపోవడమో ఏంటో, నీతో ప్రయాణం దినదిన గండంలా ఉంది. ఎప్పుడేమవుతుందో, ఏ క్షణం బతుకులు రోడ్డు మీద పడతాయో. I confirm you are my smart boy. బిజినెస్ లో ఎప్పుడైనా సరే క్యాపిటల్ వేరే వాళ్ళది కావాలి, ప్రాఫిట్ మనది కావాలి. కామర్స్ లో గార్నర్ వర్సెస్ మొరాకిస్ తెలుసా? తెలీదండి. తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నష్టపోతాం. పార్ట్నర్ గా కమిట్ కాకూడదు, కానీ ప్రాఫిట్స్ మాత్రం షేర్ చేసుకోవాలి. అప్పుడే మనం సేఫ్ జోన్ లో ఉంటాం. ఇప్పుడు మట్టిలో మాణిక్యాన్ని వెతకడం కాదు, మట్టినే మాణిక్యంగా మార్చడం ట్రెండ్. జ్యువెలరీ అమ్మడం కాదు, జ్యువెలరీ వేసుకునే మెడను అమ్మాలి. అప్పుడే సొమ్ము మందవుతుంది, లాభము మందవుతుంది. వాళ్ళ వీక్నెస్ మనకి క్యాష్ అవుతుంది. చాలా మంది గోల్డ్ కట్ చేస్తారు, కొరికి ఉమ్మేస్తారు, కానీ దాంట్లో కాల్షియం ఉంటుంది చూసావు, దాన్ని ఈయనట్రా బాబు, పనికి మన ఐడియాలు చెప్పి నా బుర్ర తింటున్నాడు. వదిలించుకుందామన్నా వదిలేలా లేడుగా. ఈయన సిగరెట్ల కోసం నన్ను కాల్చుకు తింటున్నాడు. ఎలా డైవర్ట్ చేసి ఎస్కేప్ అవ్వాలో అర్థం కావడం లేదే. వన్ మినిట్ సార్. ఓకే. హలో, ఎవరు? నేను రమ్య ఫ్రెండ్ ప్రీతిని. గుర్తుపట్టారా? రమ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నీతో ఫోన్ చేయించిందా? ఏ రమ్యతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా? రమ్య ఫ్రెండ్తో చేయలేరా? తను నా దగ్గర లేదు. నాకే నీతో మాట్లాడాలనిపించింది. చేయకూడదా? ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. వెల్కమ్. ఏంటి ఫోన్ చేసావు? ఏముంది, శివ సినిమా సిచ్యువేషనే. బాటనీ క్లాస్ అంటే బోర్ అనే సాంగ్ వేసుకోవాలనిపిస్తుంది. నాకు క్లాసులు బోర్ కొడుతున్నాయి. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు కదా. ఇటు డైవర్షన్, సేమ్ టైం ఎంజాయ్మెంట్. రమ్యకి తెలిస్తే? దానికెవరు భయపడతారు? ఎవరిష్టం వాళ్ళది. ఐ లైక్ యూ. ఐ వాంట్ టు స్పెండ్ విత్ యూ. రాలేవా? వై నాట్? ఎక్కడున్నావు? వెంటనే బయలుదేరి వస్తాను. నేను ఇంట్లో లేను, కాలేజ్లోనే ఉన్నాను. అయితే అక్కడికే వస్తాను. నువ్వు కాలేజ్కి రావడం రమ్య చూస్తే గ్యారంటీగా గొడవ అవుతుంది. సో నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. అలాగే, వెంటనే బయలుదేరుతున్నాను. ఫ్లాట్ పడిపోయాడు. నేను రమ్మన్న చోటికి వచ్చేస్తాడు. వాడికంటే ముందు మనం అక్కడికి వెళ్దామా? వెళ్దాం. ఓకే, రండి, పద. మాస్టారు, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. ఓకే. నువ్వు వెళ్ళు.
నీకోసం కొత్త కొత్త ఆలోచనలు ఆలోచిస్తుంటాను. రేపు నువ్వు ఇక్కడికి వస్తే మంచి మంచి బిజినెస్ ఐడియాలు చెప్తాను. కానీ నువ్వు నాకు 1 more ఇచ్చేళ్ళాలి. మొత్తం రెట్నిచ్చేస్తాను. ఓకే మాస్టరు. ఎస్, దిస్ ఈస్ ది కరెక్ట్ అడ్రసింగ్. నీలాంటి యంగ్ ఎనర్జెటిక్ బిజినెస్ థాట్స్ ఉన్నవాడికి నేనే గైడు, ఫిలాసఫరు, టీచరు, ఫ్రెండు. ఇదిగో నువ్వన్న ఆ మాస్టర్కి జస్టిఫికేషన్ నేనిస్తాను. అది కాదండి, నా ఎడం కన్ను ఎందుకు అదురుతుంది? ఏదైనా బ్యాడ్ సిమ్టమ్స్ అంటారా? ఏయ్ కమ్ ఆన్, ఇప్పుడు నువ్వు మీట్ అయింది ఎవరిని? విత్ ఇన్ ద షార్ట్ బిజినెస్ ఫీల్డ్ లో నోబెల్ బహుమతి తీసుకోవటానికి అర్హత ఉన్న వ్యక్తితో, నాలాంటి లక్కీ ఫేమస్ పర్సనాలిటీతో కలిసిన తర్వాత బ్యాడ్ లక్ అనేది నీ దరిదాపుల్లోకి వస్తుందా? నో బ్యాడ్ లక్, అంత గుడ్ లక్కే. ట్రస్ట్ మీ. గో హెడ్ మై డియర్ బాయ్, గో హెడ్, బీ బ్రేవ్. అలాగే మాస్టర్. అమ్మయ్యా, 2 days వరకు ఎవరిని సిగరెట్ కోసం ముష్టెత్తక్కర్లేదు. నేనే నంబర్ 1. మధు అక్కడ డ్రింక్ తీసుకోకుండా ఉండాల్సిందేమో. మనకై మన మ్యాటర్ ని పోలీసుల దగ్గర ఓపెన్ చేయకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. వ్యక్తులే కాదు, వస్తువులు కూడా నాతో ఆడుకుంటున్నాయి. అర్థం చేసుకున్నట్టు అనిపిస్తారు కానీ అర్థం చేసుకోరు కూడా. ఇది పొరపాటున నా చేతిలో పగిలింది. కొంచెం దీన్ని ఫ్రేమ్ కట్టించుకురారా. నువ్వు స్టడీగా ఆలోచించవా? స్టబ్బన్ గా ఒక మాట మీద నిలబడవా? క్షణానికో రకంగా మాట్లాడతావు. మారేవని అనుకుంటాను, అంతలోనే మారలేదని ఎలా ప్రవర్తిస్తావు? ఇక నువ్వు మారవా? అపార్థం తొలుగుతుందేమో అని అనుకునే లోపే నా సహనాన్ని పరీక్షించేలా చేస్తావు. నువ్వు నన్ను ఎన్ని మాట్లాడినా కూడా భరిస్తాను, కానీ మధు గురించి కానీ నా పెంపకం గురించి కానీ తప్పుగా మాట్లాడితే నేను భరించలేను. ఎందుకిలా క్షణానికో రకంగా బిహేవ్ చేస్తావు? అవతల వాళ్ళని డిసప్పాయింట్ చేస్తేనే నీ ఈగో సాటిస్ఫై అవుతుందా? దేని మీదనే అంత కోపం చూపించావు? టప్మని శబ్దం వినపడేసరికి ఉలిక్కి పడొచ్చాను. అయినా మధుకి అలాంటి పరిస్థితి కల్పించిన వాళ్ళ మీద చూపించాల్సిన కోపం ఆ ఫోటో చూస్తూ గుణ మీద చూపిస్తావేంటే? తప్పు చేసిన వాళ్ళని క్షమించే తత్వం నాకు లేదు. నా కూతుర్ని ఏడిపించిన వాళ్ళ మీద నాకు పీకల దాకా కోపం ఉంది. ఎవరేంటో అర్థం చేసుకోకుండా మధుని, దాని పెంపకాన్ని అవమానించేలా మాట్లాడిన గుణ మీద ఎందుకు కోపం చూపించకూడదు? ఆ మాటలు నాకు పదే గుర్తొస్తున్నాయి. భరించలేనంత బాధగా ఉంది. అయినా నా గురించి నీకు తెలుసు కదా, తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం నాకుంది. కాదు లేదు అని తప్పించుకుని పారిపోయే తత్వం నాకు లేదు. చపలచిత్వం, చంచల తత్వం అంతకన్నా లేవు. నిర్మలమైన మనసు లేని వాళ్లే నిలకడగా మాట మీద నిలబడలేరు.
స్పష్టంగా అవతల వాళ్ళకి అర్థం కాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటి ఆ మాటలు? ఎవరి గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అన్నింటిలో నువ్వే కరెక్ట్ అని నీకు నువ్వు అనుకుంటే సరిపోతుందా? అమ్మా, నిజాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే నాలా ఆలోచిస్తారు. నాలాగే ఎవరిని వాళ్ళు సమర్థించుకోగలరు. దయచేసి నా ఆలోచనలు తప్పు పట్టుకో. నీకంత అభిమానాలు పొంగిపోతూ ఉంటే నీ దగ్గరే అట్టి పెట్టుకో, నాతో వాదించుకో. ఈ ఫోటో తీసుకెళ్లి ఎక్కడుండాలో అక్కడ పెట్టు. ఏంటో ఇది అర్థమవుతుంది కానీ అర్థం చేసుకోవడంలోనే కాస్త తేడాగా కనిపిస్తుంది. రే ధీరజ్, నువ్వు చాలా లక్కీ ఫెలోరా. ఇన్విటేషన్ మీద ఇన్విటేషన్స్, ఆఫర్ మీద ఆఫర్స్ నీకే వస్తున్నారా? మన్మథ నక్షత్రంలో పుట్టుంటావు. హాయ్. ఎవరా ఇడియట్? ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? స్టూపిడ్! హెల్ప్ హెల్ప్ హెల్ప్! ఎవరైనా హెల్ప్ చేయండి! హెల్ప్ హెల్ప్ చేయండి! హెల్ప్ చేయండి! ఇమిడియట్ గా హెల్ప్ చేయండి! ఎందుకు అలా అరుస్తున్నావ్? ప్లీజ్ ప్లీజ్ కాపాడండి! ప్రీతి, ఎందుకు అలా అరుస్తున్నావ్? హెల్ప్ హెల్ప్ హెల్ప్! కాపాడండి! కాపాడండి! ప్లీజ్ కాపాడండి! 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 ఎందుకు అలా అరుస్తున్నావు? ప్రీతి, ఏమైంది? కాపాడండి! ప్లీజ్ నేను ధీరజ్ని. కాపాడండి! హెల్ప్ హెల్ప్! ప్రీతి ఎందుకు అలా అరుస్తున్నావు? ఈ ఇడియట్ ఎవరో నా దగ్గరకు వచ్చి చేయలాగే మిస్బిహేవ్ చేస్తున్నాడు. వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఏరా, ఆడపిల్లలంటే నీకంత చీప్ గా కనిపిస్తున్నారా? ఒంటరిగా కనపడితే వేధించడమేనా? మిస్బిహేవ్ చేయడానికి ఎంత ధైర్యరా నీకు? ఏట్రా కొడుతున్నావేంటి? నేను మిస్బిహేవ్ చేయడం కాదు, తనే రమ్మని పిలిచింది. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి అరిచి గొడవ చేసి నన్ను బ్లేమ్ చేయాలని చూస్తుంది. మర్యాదగా మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంట్రా, తప్పు చేసింది కాక ఎదురు మాట్లాడతావా? ప్రీతి నిన్ను పిలిచిందా? నువ్వు ఎవడమని పిలుస్తుందిరా? నువ్వు అసలు ప్రీతికి తెలుసా? ఈడియట్! మా ఫ్రెండ్తో మిస్బిహేవ్ చేస్తే నీ మాటలు నమ్మి తనని తప్పు పడతావు అనుకున్నావా? దబాయిస్తే దడుచుకుంటావు అనుకుంటున్నావా? కొట్టండ్రా! గట్టిగా కొట్టండి. మళ్ళీ ఇలాంటి చెత్త పని చేస్తావరా? చైతన్య, ఆపండి. మధు, నీకు తెలియదు, ఆ రోజు పార్టీలో మాస్క్ వేసుకున్న వెయిటర్స్ లో ఒక వెయిటర్ వీళ్ళలాగే ఉన్నాడు. స్ట్రాంగ్ గా డోస్ ఇవ్వకపోతే మ్యాటర్ బయటికి రాదు. నువ్వు సైలెంట్ గా ఉండు, వీడి సంగతి మేం చూసుకుంటాం. కొట్టండ్రా! కొట్టండి! ప్లీజ్, నేను చెప్పేది వినండి. కొట్టండి! వద్దు. కొట్టండి! ప్లీజ్, నేను చెప్పేది వినండి. కొట్టండి! వద్దు. కొట్టకండి. వదలండి. ప్లీజ్ స్టాప్. చెప్పు! ప్లీజ్, నేను చెప్పేది వినండి. కొట్టండి! చెప్పు! ఆపండి. ఎందుకు ధీరజ్ని కొడుతున్నారు? ప్లీజ్ స్టాప్. చెప్పరా! షట్ అప్! వీడిని ఎందుకు కొడుతున్నారని అడగడం కాదు, అసలు నీలాంటి వాళ్ళు కాలేజీలో ఉండడం వల్లే ఇలాంటి బ్రూట్స్ అందరూ కాలేజీలోకి ఎంటర్ అయ్యి లేడీస్ తో మిస్బిహేవ్ చేస్తున్నారు. ఇవాళ వీడిని చూసి ఇంకొకటి వస్తే ఆడపిల్లలు కాలేజీకి రావడానికే భయపడతారు. వీడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? చూడు, ప్రీతి ఒంటరిగా ఉందని వచ్చి ప్రీతి మీదే చేయి వేశాడు.
ప్రీతి ఏమైంది అసలు? అంతా నీ వల్లే. నీలాగే నేను అనుకున్నాడు వీడు. వీడికి నువ్వు లీనెన్స్ ఇచ్చావు. వీడు నన్ను అలాగే ట్రీట్ చేయాలని చూశాడు. నీ మూలంగానే వీడు నన్ను బ్యాడ్ గా అనుకున్నాడు. ఏం బిహేవియర్ ఇది? కాస్తైనా సిగ్గులేదా నీకు? ఇలా చీకొట్టు. కొట్టండి. 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 ఇడియట్ని. కొట్టండి. దిగు. వద్దు ప్లీజ్ కొట్టద్దు. నీ కొడుకుని వాళ్ళెవరు కొడుతున్నారు శక్తి? వద్దు. ఒరేయ్, ధీరజ్ ధీరజ్ ఏమైంది? ఎందుకు నా కొడుకును కొడుతున్నారు? అసలు మీరంతా ఎవరు? ఇదేంటి ఇక్కడుంది? ఇదే వీళ్ళతో ధీరజ్ని కొట్టిస్తుందా? ఏమైంది? ఎందుకు నా కొడుకును కొడుతున్నారు? ఇడు ఇదిగో మా ఫ్రెండ్ చేయలాగాడు. బ్యాడ్ గా బిహేవ్ చేస్తుంటే హెల్ప్ హెల్ప్ అని అరిస్తే మేము వచ్చాం. ఏం పద్ధతి అని అడిగితే మా మీదే తిరగబడుతున్నాడు. అందుకే బుద్ధి చెప్తున్నాం. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు అలాంటి వాడు కాదు. వీడు చాలా పొలైట్ పర్సన్, డిగ్నిఫైడ్ గా ఉంటాడు. ఇదిగో ఈ అమ్మాయిని చూస్తేనే కాస్త తేడాగా అనిపిస్తుంది. ఇదే ఏవో డ్రామాలు ఆడుంటుంది. దీని వాళ్ళకం చూస్తుంటేనే స్టూడెంట్లా లేదు, తప్పుడు దానిలా కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? మా ఫ్రెండే నీ కొడుకుని రమ్మనుంటే ఎందుకు అరిచి గొడవ చేస్తుంది? తప్పు చేసే 4 తగిలిచ్చక కొడుకుని వెనకేసుకొస్తున్నావా? ఒక ఆడదాని అయ్యుండి సగటు ఆడదానికి అన్యాయం జరుగుతుంటే ఇలాగైనా మాట్లాడేది? చూసారే, వాడికి తగిలిచ్చినట్టు ఈవిడకు కూడా 4 తగిలించండి. ఇక్కడ నుంచైనా నీ కొడుకుని జాగ్రత్తగా పెంచు. పదండ్రా, ఇక జన్మలో వీళ్ళు తప్పు చేయరు. పదండి. అబ్బా నెమ్మదిగా నన్ను లేపరాలేమో. శక్తి ఎలా ఉంది ఇప్పుడు? అయ్యో అబ్బా అమ్మా అబ్బా అయ్యో
ఎంత కొట్టారా? పది మమ్మీ. ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూసే వాళ్ళకి ఇదొక గుణపాఠం కావాలి. ఒక మధు విషయంలోనే కాదు, ఎవరికి ఎప్పుడు ఇలాంటి అన్యాయం జరిగినా మనమందరం రియాక్ట్ అవ్వాలి. ఎవరికి చెప్తే ఏమనుకుంటారో అని భయపడి దాక్కోవడం కాదు, ధైర్యంగా బయటికి రావాలి. ఫ్యాక్ట్స్ నలుగురు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయగలం. ఎస్, యు ఆర్ రైట్ చైతన్య. ఇక నుండి మనలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరిగినా అందరం కలిసి ఎదిరిద్దాం. అవును, నాది తప్పు అనుకుంటారని భయపడ్డాను, కానీ తప్పు చేసిన వాళ్ళని ఇలా శిక్షించాలని ఇప్పుడే అర్థమైంది. చైతన్య అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ హ్యావ్ డన్ గుడ్ జాబ్. పరాయి ఆడపిల్ల పట్టించుకోవడం ఎందుకు అంతో ఇంతో తప్పు ఉండకపోతుందా అని అనుమానించావు. అందరికీ గుడ్ న్యూస్. డిఎన్ఏ రిపోర్ట్స్ ఎల్లుండి వస్తున్నాయి. నీ పిల్లలని ప్రపంచానికి పరిచయం అవుతారు.